హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నా. ఇవాళ ఈ మామిడికాయతో మనం టేస్టీగా ట్యాంగీగా పచ్చడి ఇన్స్టెంట్ ఆవకాయ చేసుకుందాం అనుకుంటున్నాం. పచ్చిమిరపకాయను మామిడికాయ వేసి ఇది కడిగేసి తుడిచి ఉంచానండి. దీన్ని పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేస్తున్నామండి. ప్యాన్లో ఏమో ఫస్ట్ ధనియాలు వేద్దాం, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం సోంపు, తర్వాత ఏమో ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేద్దాం. రోస్ట్ అయిపోయింది, చిట్పట్లు ఆడుతున్నాయి. ఇంకా తీసేసి చల్లారాక గ్రైండ్ చేద్దాం. ఇంకో ప్యాన్ పెట్టానండి. ప్యాన్లో కొంచెం నూనె వేసాను. నూనె వేసాక దానిలో కలోంజీ వేద్దాము. కలోంజీ వేసాక నూనె వేడెక్కాక కలోంజీ వేసి దానిలో కొంచెం ఉప్పు, ఇంగువ, పసుపు, కారం వేసి అది వేడెక్కాక కొంచెం దాన్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మామిడికాయను తురిమిందిను ఇది పచ్చిమిరపకాయలు స్ప్లిట్ ఉన్నారు కదా, దానిలో ఇవి డ్రై రోస్ట్ చేసిన పౌడర్ మిక్స్ చేసి నూనె వేడెక్కిపోయింది శుభ్రంగా. ఈ వేడి నూనె దీనిలో వేసి కలిపిద్దామండి. ఇగోటండి మంది ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చిమిరపకాయ ఆవకాయ రెడీ అండి. దీన్ని కొంచెంసేపు ఉంచి తినొచ్చు. దీనికి పరాటాతోని పుల్కాలతోని పచ్చడిన నంచుకో తినొచ్చు, లేకపోతేనేమో మజ్జిగ అన్నంలోకి పప్పు అన్నంలోకి నంచుకో తినొచ్చు అండి. ఇలాంటి రెసిపీస్ కోసం నన్ను ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.